బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లో రక్తదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. రేవంత్ రక్తదాహానికి రక్తదానం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం నీటి తరలింపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. బీఆర్ఎస్ వాళ్ళను కోసి రక్తం చల్లితే పంటలు బాగా పండుతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. రేవంత్ రక్తదాహానికి నిరసనగా రక్తదానం చేస్తాము అని, రైతుల కోసం రక్తం ఇస్తాము అని హరీష్ రావుతో పాటు పలువురు నేతలు అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం నాయకులు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండు ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండు ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండు ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండు ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండు. బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లో రక్తదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. మహేశ్వరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మీద చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. కొంత బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా ఎన్నికల ఎఫెక్ట్ మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళను చేసి ఆ రక్తం అంతా పంటలకు చల్లొచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ అట్లాగే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రజలకు కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడ పాల్గొని నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు, రక్తదానం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రక్తం కలిపితే పంటలు పండుతాయన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూడొచ్చు ఆ వ్యాఖ్యలు? ఇలా ముఖ్యమంత్రి గారిని మేము అదే అడుగుతున్నాం. మీరు ఒకవైపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఒకవైపు ధనదాహం, ఇలా మళ్ళీ రక్తదాహం అంటే రక్తం కావాలని రక్తం చిందిస్తూ ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చాలామందిని తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళీ కూడా రక్తం కావాలంటే యావత్ రక్తం ఇచ్చడానికి కూడా తెలంగాణ రైతాంగం పక్షాన యావత్ విద్యార్థి లోకం యువత అంతా కూడా తరలి వచ్చి తెలంగాణ భవన్ వేదికగా నీకు ఎంత రక్తం కావాలంటే రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇలా నీవు ఏం మాట్లాడుతున్నావు? ఇలా హింసను ప్రేరేపిస్తున్నావు. ఇలా ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో అవే నువ్వు రక్తం చిందిస్తావట. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.